నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ టికెట్ మాకు దక్కాలంటే మాకు, లేకపోతే తప్పకుండా మాకే వస్తుందని అనుకున్నారు. అది ఎవరో కాదు, బీజేపీ పార్టీ ముగ్గురు నాయకులు. ఇటు ఏపీ జితేందర్ రెడ్డి కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఇటు బండారు శాంతికుమార్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం డీకే అరుణకు కేటాయించింది టికెట్. అటు ఏపీ జితేందర్ రెడ్డి కీలక నేత, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేక దాదాపు ఒక వన్ వీక్ అవుతుంది, మనం చూసినాం ఆల్రెడీ వార్తలలో కూడా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. సో రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మరింత హీటెక్కాయి. అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తప్పకుండా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ పార్టీ ఎవరైతే డీకే అరుణ ఉన్నారో గతంలో ఆల్రెడీ ఓడిపోయింది ఆమె. ఇంకో విషయం ఏంటంటే, గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్లలో బీజేపీ పార్టీ తప్పకుండా మేము బీసీలకి అత్యధిక సీట్లు ఇస్తాం, బీసీని మేము రాజ్యాధికారం వస్తే మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కూడా బీజేపీ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అందరు బీసీలు కూడా కొంతవరకు బీజేపీ పార్టీని నమ్మిర్రు, కొంతవరకు బీజేపీ పార్టీ మొగ్గు చూపారు. సో అట్లా రాజకీయం అనేది నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ టికెట్ ఆల్రెడీ డీకే అరుణకు దక్కింది. బీజేపీ విషయానికి వస్తే, అటు కాంగ్రెస్ విషయానికి వస్తే చెల్ల వంశీధర్ రెడ్డికి దక్కింది. సో అట్లా ప్రస్తుతం చూసుకుంటే కూడా బీజేపీ పార్టీలో వర్గపోరు నడుస్తూ ఉంది. బీసీ నాయకుడైన బండారు శాంతికుమార్ ఇప్పటి వరకు కూడా, అంటే గతంలో టికెట్ నాకు వస్తుందని చెప్పి కూడా అనేక రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టిండు. రకరకాలుగా ఆయనకు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినాయి. అయితే సపోర్ట్ చేసిన బీసీ సంఘాలు అండ్ బండారు శాంతికుమార్ సార్ కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదు. రైట్, బీజేపీ పార్టీ బీసీ కాకుండా డీకే అరుణకి ఇచ్చింది, మేము స్వాగతిస్తున్నాం, తప్పకుండా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం, బీసీలందరూ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి, మోదీ గారు మనకు పీఎం కావడం ముఖ్యమని చెప్పి ఎక్కడ కూడా బండారు శాంతికుమార్ కావచ్చు, ఇటు బీసీ సంఘాలు కావచ్చు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పటివరకు కూడా, అంటే టికెట్ రాకపోయినా కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఎంపీ ఎలక్షన్స్లో అని చెప్పి కూడా అక్కడక్కడ వార్తలు వచ్చినాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది నెక్స్ట్ నామినేషన్ డేట్స్ అట్లా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే బీసీ సంఘాలు కొంతవరకు ఒక మెసేజ్ని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ చేస్తున్న పరిస్థితి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని బీసీ సంఘాలకు సంబంధించిన గ్రూపులలో ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతూ ఉంది, ఒక మెసేజ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. సో బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు బండారు శాంతికుమార్, ఎవరైతే బీజేపీకి సంబంధించిన బీసీ నాయకుడు బండారు శాంతికుమార్ ఉన్నాడో, ఆయన సమాధానం ఎట్లయితే ప్రెస్ మీట్ ద్వారా ఇస్తాడా, లేకపోతే ఫోన్ల ద్వారా సంఘాలకు ఫోన్లు చేసి చెప్తారా, లేకపోతే మీడియా ముఖంగా వచ్చి ఆయన తప్పకుండా బీసీ నాయకుడిని నేను చెప్తా ఉన్నా, బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, బీసీ వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మన బీజేపీ పార్టీకి సపోర్ట్ చేద్దాం, తప్పకుండా మనం డీకే అరుణను గెలిపించుకుందాం, ఈ అభ్యర్థి మన అభ్యర్థి అని చెప్పి చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకవేళ చెప్పకుంటే మాత్రం తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే డీకే అరుణ ఉన్నదో ఆమె తప్పకుండా గెలుస్తుంది అని చెప్పడానికి అనేక అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు చెల్ల వంశీధర్ రెడ్డి ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్ళిండు, పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మరి బీసీ నాయకుడు, బీసీ సంఘాలు ఇట్లా మౌనంగా ఉండడం, అదేవిధంగా బీసీ సంఘాల వ్యతిరేకంగా బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా ఒక అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. మరి బీసీలకు ఏ రకమైన న్యాయం చేయగలుగుతుందని మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మెసేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు బీసీ సంఘాలు ఏం మెసేజ్ పెట్టినాం, అసలు ఏది వైరల్ అవుతుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా, అంటే బీజేపీ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని ప్రకటించినప్పటి నుంచి, అంటే దాదాపు ఒక వారం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు మోదీగా పిలువబడే మీరు సైలెంట్గా ఉండడంతో, అంటే బండారు శాంతికుమార్ ఎవరైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పాలమూరు మోదీ అని పిలువబడే బండారు శాంతికుమార్ గారు బీసీ నాయకుడు సైలెంట్గా ఉండడంతో బీసీ వర్గ నాయకులు, కార్యకర్తలు ఎటువైపు సపోర్ట్ చేయాలనే విషయంలో మీ నుండి, అంటే బండారు శాంతికుమార్ సార్ నుంచి వచ్చే సమాధానం లేదా ప్రెస్ మీట్ ద్వారా మీరు ఇచ్చే సందేశం కొరకు వేచి ఉన్నారు. కావున మీ మద్దతు వెంటనే బీసీ నాయకుడుగా బీసీ సామాజిక వర్గం వెంట మీరు ఉంటామని గట్టి హామీ ఇవ్వగలిగితే తప్ప ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలు ఇప్పుడున్న అభ్యర్థికి సపోర్ట్ చేయాలని ఆలోచనలు లేరు. అంటే
బండారు శాంతికుమార్ సార్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే తప్ప ప్రెస్ మీట్ పెట్టి డీకే అన్నకు సపోర్ట్ చేయండి, బీసీ వర్గాలంతా బీసీ వర్గ ప్రజలంతా తప్పకుండా డీకే అన్నకు సపోర్ట్ చేద్దామని ప్రెస్ మీట్ ద్వారా లేకపోతే మీడియా ముఖ్యంగా ఏదో విధంగా సందేశం ఇస్తే తప్ప ఇక్కడ డీకే అన్నకు బీసీ వర్గాల సపోర్ట్ దక్కే అవకాశం అయితే లేదు. ఇదైతే కరాఖండిగా బీసీ సంఘాలకు సంబంధించిన కొన్ని పెద్ద ఎత్తున మెజార్టీ వాట్సాప్కి సంబంధించిన గ్రూపులలో వైరల్ అవుతున్న మెసేజ్ ఇది. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సామాజిక వర్గ ప్రజలు ఇప్పుడున్న అభ్యర్థికి సపోర్ట్ చేయాలని ఆలోచిస్తున్నారని. సో అయితే బీసీ సంఘాలు కూడా మీకు అండగా ఉండడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అటు సంఘాల నుండి ఇటు మీ నుండి అంటే అభ్యర్థికి అంటే అటు సంఘాల నుంచి కావచ్చు ఇటు బండారు శాంతికుమార్ సార్ నుంచి కూడా ఎక్కడ కూడా డీకే అన్నకు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఎక్కడ కూడా సందేశం రాలేదు, ఎక్కడ కూడా వార్త కూడా రాలేదు. కనీసం ఏది బండారు శాంతికుమార్ సార్ చెప్పిండు రైట్ బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలి, ప్రస్తుతం డీకే అన్నని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థిగా ఉన్న డీకే అన్నని గెలిపించుకోవాలని ఎక్కడ కూడా బండారు శాంతికుమార్ సార్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడ కూడా సందేశం ఇవ్వలేదు అనేది బీసీ సంఘాలు చెప్పుకొస్తున్న విషయం ఈ మెసేజ్లో. సో అభ్యర్థికి సపోర్ట్ చేసే కోణంలో ఎలాంటి సందేశం రానందున ఈసారి బీజేపీ అభ్యర్థి మహబూబ్నగర్ ఎంపీ స్థానం గెలవడం కష్టంగా భావిస్తున్నారు కొంతమంది బీసీ సంఘాల మేధావులు అని చెప్పి మెసేజ్ వైరల్ అవుతూ ఉన్నది. కాబట్టి బీజేపీ పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఆలోచన చేసి మరి ఏం జరుగుతుంది గ్రౌండ్లో, అంటే బీసీ ప్రజలు ఎటువైపు ఉన్నారు, బీసీ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు, బీసీ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి, బీసీ సంఘాలు ఇంకా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నాయనే విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పార్లమెంట్ ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలని గతంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఆ స్థానాన్ని. మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా చతికిల పడుతుందా మరి బీజేపీ బీసీ సంఘాలతో బీసీ సంఘ నాయకులతో మరి బండారు శాంతికుమార్ సార్తో మాట్లాడి ప్రెస్ మీట్ నిర్వహించి మరి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి బీజేపీ అధిష్టానం నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందా, లేకపోతే బీసీ సంఘాలే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేద్దాం రైట్ బండారు శాంతికుమార్ సార్ చెప్పిండు సపోర్ట్ చేద్దామని చెప్పి ఆ విధమైన వార్త ఏమైనా వస్తుందా అని చెప్పి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే కూడా ఈ విధంగా బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున డీకే అన్న గెలవాలంటే తప్పకుండా బీసీ సంఘాల సపోర్ట్ తప్పకుండా అవసరం. ఒకవేళ బీసీ సంఘాలు సపోర్ట్ చేయకపోతే పెద్ద ప్రమాదమే బీజేపీకి పొంచి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.